కాంగ్రెస్ పార్టీ అంతర్మదనం చెందాల్సినటువంటి అంశం ఏంటంటే పోటీ చేయడం, ఓడిపోవడం సహజం. కానీ అన్నిటికంటే విచిత్రమైనటువంటిది ఏంటంటే ఏకంగా వచ్చినటువంటి సీట్లు దారుణమైనటువంటి పరిస్థితి. ఏది డిపాజిట్లు కూడా కోల్పోవడం అన్నటువంటిది మామూలు డిపాజిట్లు కోల్పోవడం కాదు, 70లో 67 చోట్ల డిపాజిట్లు కోల్పోవడం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇది అనూహ్యమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటిది ఆ విషయంలో. ఎక్కడైతే ముందుగా అనుకున్నటువంటి కోణంలో కాకుండా రివర్స్లో జరుగుతున్నటువంటి పరిణామాలకి బాధ్యత ఎవరిది అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రధానంగా ఈ మధ్యకాలంలో కనబడుతున్నది ఏంటంటే రాహుల్ గాంధీ పూర్తిగా ఆయన మీద వదిలేశాడు మల్లికార్జున్ ఖర్గే. ఈయన ప్రశాంతంగా తిరిగేస్తున్నాడు. ఆ సోరోసోళ్ళు చెప్పినట్టుగా స్టేట్మెంట్లు ఇస్తుంటాడు, అప్పుడప్పుడు నడుస్తూ ఉంటుంది. పార్టీ సంస్థాగతం కోల్పోయిన చోట ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చేస్తున్నారు? నథింగ్. తమిళనాడులో ఏమైనా చేస్తున్నారు? నథింగ్. బెంగాల్ ఏమైనా చేస్తున్నారు? నథింగ్. మహారాష్ట్రలో ఏమైనా చేస్తున్నారు? నథింగ్. మరి ఇంకెక్కడ వాళ్ళు పుంజుకునేటటువంటి ఎత్తుగడ వేస్తున్నారు? ఎక్కడ వ్యూహాలు పన్నుతున్నారు? ఎక్కడ పార్టీని డెవలప్ చేసుకుంటున్నారు? ఆలోచించుకోవాల్సి ఉంది.